కేసీఆర్ మళ్లీ సీఎం అయితేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేటలో నిర్వహించిన ఆత్మగౌరవ గర్జన సభకు ఆయన హాజరై మాట్లాడారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఆధారంగానే రాష్ట్రాన్ని తెచ్చుకున్నామన్నారు. కరోనా సమయంలోనూ తమ ప్రభుత్వం ఏ పథకాలు ఆపలేదని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటుతో కాంగ్రెస్ నేతలకు బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. పెట్టుబడి సాయం ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తే కాంగ్రెస్ 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిందని, దళిత బంధు కింద 10 లక్షలు ఇస్తుంటే కాంగ్రెస్ 12 లక్షలు ఇస్తామన్నారు. 2 సార్లు రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టిందని, కౌలు రైతులకు పెట్టుబడి సాయం చేస్తామని ఇప్పటికీ అమలు చేయలేదని కేటీఆర్ విమర్శించారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా లింగంపేటలో దళితుడైన మాజీ ఎంపీపీ ముదాం సాయిలను పోలీసులు బట్టలు ఉడదీసి అవమానించారని, దానికి జరిగిన అవమానం తెలంగాణలోని దళితులందరికీ జరిగిందని కేటీఆర్ అన్నారు. అవమానం జరిగిన సాయిలకు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం సాయిలు ఇంటి వద్ద కేటీఆర్ భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు నల్లమడుగు సురేందర్, గంప గోవర్ధన్, బాజిరెడ్డి గోవర్ధన్, జిల్లా పార్టీ అధ్యక్షుడు ముజీబుద్దీన్, మాజీ జడ్పీ చైర్మన్ రాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.